స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకంగానే రాజీనామా చేశానన్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఇంత ఆలస్యంగా తన రాజీనామా ఆమోదించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలుపు కోసమే హడావిడిగా ఆమోదించారని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స. స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేసి ఇప్పుడు ప్రభుత్వంపై నిందలు వేయడమేంటని మండిపడ్డారు. స్పీకర్ ఇంటికి వెళ్లి మరీ రిజైన్ ఇచ్చింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు మంత్రి బొత్స. ఒక మంచి లక్ష్య సిద్ధి కోసం 2021 ఫిబ్రవరి 12న నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. 3 ఏళ్ల క్రితం చేసిన రాజీనామాని 3 నెలలు కూడా లేని ఈ సమయంలో అప్పటికప్పుడు దొంగచాటుగా ఆ రాజీనామాని ఆమోదించారంటే దీంట్లో ఒక రాజకీయ కుట్ర కోణం ఏముందో మనందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బలం తగ్గించాలి. ఆయన రాజీనామా ఇచ్చారు లేదా? స్పీకర్ గారి ఇంటికి వచ్చి అక్కడ ఆందోళన వచ్చి కలిసారు లేదా? అంటే ఒక స్వలాభం కోసం, స్వార్థం కోసం ఇది ఇచ్చి అంటే ఇదేమైనా ఆటలాట. స్పీకర్ తాలూకు సమయం ఇప్పుడు దొరికింది, ఆయన వచ్చి దాన్ని చూశారు. ఇక టైం అయిపోతుంది కదా, అసెంబ్లీ అయిపోతున్నప్పుడు తొక నిర్ణయం తీసుకోవాలి కదని చెప్పి ఇప్పుడు స్పీకర్ వచ్చి నిర్ణయం తీసుకున్నారు. ఆయన 10 సార్లు పిలుస్తారు. ఏంటి నేను పెళ్ళేడి మా ఇంటికి రా చుట్టాను, పెళ్లికి రా అని పిల్ల